చూడవే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నయ్యకి చెప్పే వెళ్ళాలి. అన్నయ్య తోడు తీసుకునే వెళ్ళాలి. అర్థమైందా? అసలు రోజులు కాదు, పిచ్చి పిచ్చి రోజులు వేగం ఎదురు. అర్థమైందా? సరే అమ్మా, రోజు చెప్తావు కదా, రోజు చెప్తానే, మీరు వినాలి. తల్లిగా నా భయం నాకుంటుంది. అర్థమైందా? సరేలే అమ్మా. సరే మరి, బాయ్ బాయ్ డాడీ. అవండి, నేను కోర్టుకు వెళ్ళాలి. పదకొండు డ్రాప్ చేసి నేను కోర్టుకు వెళ్తాను. ఓకే డాడీ.
సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోపో. ఇప్పుడే కదా బాగా నుంచి వచ్చావు, వెళ్ళు. ఓకే వెళ్తాను. సంతోష్, ఏమైంది? ఎందుకంత టెన్షన్? టెన్షన్ అదే లేదు డాడీ, టెన్షన్ పడుతున్నాను. అదే ఏం లేదు. టెన్షన్ పడటం లేదంటున్నా, కానీ నీ మొహంలో నాకు టెన్షన్ అర్థమవుతుంది. ఏంటి, కాలేజీలో వచ్చిన ప్రాబ్లమా? ఫ్రెండ్స్తో ఏమైనా గొడవ పడ్డావా? అలాంటిదే డాడీ. నేను బాగానే ఉన్నాను, నాకేం ఇవ్వలేదు. నేను బాగానే ఉన్నాను. ఓ సంతోష్, ఏదో అయింది, ఏంటో చెప్పు. డాడీ అది డాడీ, నేను చెప్పు, పర్వాలేదు చెప్పు, ఏమైందో చెప్పు. డాడీ అది నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని. ఒక అమ్మాయి? ఏమైంది సంతోష్? ఏంటి ఒక అమ్మాయి? ఏంటి? క్షమించదు డాడీ, తెలియక చేసేసా. నాకు భయం వేస్తుంది డాడీ. ఆ సిచ్యువేషన్ లో తెలియక అలా చేసేసాను డాడీ. నాకు భయం వేస్తుంది డాడీ. ఈ ప్రాబ్లం నుంచి మీరే నా డాడీ సేవ్ చేయాలి డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ. అయిపోయింది, అంతా అయిపోయింది. మీరు దరిద్రగా ఎంత పని చేసేవారా? చదువుకోమని పంపిస్తుంటే ఇలాంటి పనిగా చేసేది. ఇప్పుడు వాళ్ళు కేసు పెడితే లైఫ్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. తల్లిదండ్రులుగా మేము ఎదురు పెట్టుకున్న నమ్మకానికి మీరు మాకు ఇచ్చేది ఇదేనా? అసలు ఒక ఆడపిల్ల జైలు పెడితే ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో తెలుసా? అసలు వాటన్నిటి నుంచి నేను ఎలా పైకి తీసుకొని రావాలరా? ఎందుకు చేశారు అలాంటి దరిద్రుడు పని? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఆయన వాడు ఇప్పుడు ఏం చేశాడని? వాడు నడుతున్నాడు, వాడు ఏమైనా చేస్తాడు, ఇందులో తప్పైంది. ఏం మాట్లాడుతున్నావు సురేఖ? అసలు నీకేమైనా అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు బాగానే అర్థమవుతుందండి. అయినా మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరు ఒక లాయరే కదా, ఇలాంటి కేసులు మీరు ఎన్ని చూడలేదు. మీకు ఇలాంటివి ఏమి కొత్త కాదు కదా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా. మీరు ఎన్ని కేసులు అన్యాయం తెలిసినా కూడా వాళ్ళని గెలిపించలేదు. ఇప్పుడు కొత్తగా రూల్స్ మాట్లాడుతున్నారు. నా కొడుకు తప్పు చేయలేదు, అది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నాను. నా కొడుకు తప్పు చేయలేదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నా కొడుకు ఈ తప్పు చేయలేదని రుజువు అవ్వాలి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వు ఒక ఆడదానివేనా? ఒక ఆడదాని ఉండి ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను అమ్మాయిని, నా పిల్లలు బాగుండాలి అని కోరుకునే తల్లిని. అయినా ఇవన్నీ కాదు, నా కొడుకు ఫ్యూచర్కి ఈ విషయం అడ్డురాకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. సరే, నేనేదో ఒకటి చేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. నాన్న, ఏమైందమ్మా? చెప్పమ్మా.
మీరేం భయపడకండి, అంతా నేను చూసుకుంటాం. మీ బిడ్డకి న్యాయం చేసే బాధ్యత నాది. వాడు ఎవడైనా సరే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. ఇక అంతా మీ చేతుల్లో నేను వెళ్ళొస్తాను. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. ఏమైంది? మీరేం భయపడకండి. మీ బిడ్డ నా బిడ్డ లాంటిది కాదా? వాడు ఎవరైనా సరే వాడికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. చూడండి, మీరు భయపడుతుంటే అమ్మాయి కూడా ఎలా భయపడుతుందో. మీరేం భయపడకండి, మీకు నేనున్నాను, నేను చూస్తుంటాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇంకంతా మీ చేతుల్లోనే ఉంది మేడం. ఇది నా బిడ్డ జీవితం. అది ఒక్కటి మనసులో పెట్టి వెళ్ళొస్తాను. ఏంటయ్యా ప్రకాష్? నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు. ఏదో పెద్ద పని మీదే వచ్చినట్టున్నారు. మీకు తెలియని ఏమీ కాదు కదా మేడం. ఏంటి ఈ మధ్య మీ వాడు ఏదో పని చేశాడంట? ఏదో ఏంటి మేడం, చిన్నపిల్లాడు తెలియక చేశారు. మా వాడిని ఈ కేసు నుండి మీరు ఎలాగైనా బయటకు తీసుకుని రావాలి మేడం. ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. అయినా లాయర్ గారిని ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నీకు తెలీదా? ఆడపిల్ల జోలికి పోతే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? నీకు తెలియకుండా చెప్పు. ఇదంతా తప్పు కదా? ఈ కేసు నుండి మీ వాడు బయటికి రావడం అస్సలు జరగదు. జరిగిన పని దీన్ని చూశాక జరిగే పని అవుతుందని అనుకుంటున్నాను మేడం. ఇలా సరే మేడం, నేను వెళ్ళొస్తాను. మేడం, విన్నారు కదా, తను ఒక బజారు మనిషి. డబ్బు కోసమే వీళ్ళు నాటకం ఆడుతున్నారు. నిజం బయటపడేసరికి చూశారా మేడం వీరి నటన? వాదోపవాదాలు విన్న తర్వాత లక్ష్మి ఆమె కుటుంబం కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ కేసు పెట్టినట్లుగా నిర్ధారిస్తూ సంతోష్, సురేష్లను నిర్దోషులుగా పరిగణించి విడుదల చేయడం జరిగింది. లక్ష్మి వారి కుటుంబ సభ్యులను ఇలాంటివి మరలా పునరావృతం చేయకూడదని హెచ్చరించడమైనది. నేను తప్పు చేశాను అని ఈ న్యాయస్థానం అంతా ప్రతిధ్వనించేలా నిరూపణ చేసిన
ఈ అధికారంలో నేనే తప్పు చేశాను తీర్పు ఇచ్చిన మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు కల్పిస్తారు చెప్పండి. మనం ఎంతో మహనీయులు పుణ్యమూర్తులు స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలను సైతం అర్పించి చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రం. ఆ రోజు బ్రిటిష్ వారు మన దేశాన్ని చేజిక్కించుకోవడం కోసం మన దేశ ప్రజలపై దారుణానికి ఒడిగడితే ఈరోజు ఈ స్వతంత్ర భారతాన్ని కరుడు కట్టిన రాక్షసత్వానికి కిరాటకానికి కుట్రలకి ఈర్ష్యలకి ద్వేషాలకి అన్నిటికీ మించి కన్న బిడ్డను తోడబుట్టిన చెల్లెను పసి పిల్లని కూడా చూడకుండా కరుడు కట్టిన రాక్షసత్వంతో కిరాటకత్వానికి ప్రతిరూపంగా వేటాడి చంపే క్రూరులైన జంతువులుగా మారిన ఈ మానవ ముఖాల మధ్య ఈ స్వతంత్ర భారతాన్ని తన మానాన్ని పోగొట్టుకుని ప్రపంచ దేశాలను సిగ్గుతో తలదించుకుంటుంది. ఈరోజు నేను రేపు మీరు ఈ మానవ మృగాల పైశాచికత్వానికి ఆడపిల్ల బలవాల్సిందేను ఆడపిల్లనే పుట్టాలంటే భయపడాల్సిందేను. లక్ష్మి ఏమైందమ్మా? నన్ను క్షమించండి. నా మనసులో నా కాడ నిజం చేయాలి ఈ దేశానికి నా సేవలు అందించారు. చదువు కోసం నాకన్నా ముందు ఎక్కువ కష్టపడ్డారు. అమ్మ నన్ను కలంకితగా నిలవేసిన ఈ సమాజంలో నాకు ఎన్నని వస్తూ బ్రతకలేదు. తప్పు చేయలేదు. అమ్మ ఎప్పుడు నా ఆడపిల్లని భయపడుతూ ఉంటాను కదా. బహుశా నా చెట్టు తల్లి నా ఎంతను ఉంటే మాయంగా ఉందందు ప్రతిరోజు కురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే చేశాను ఈ శిక్షే వేసేనమ్మా. తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే నీవు కాదు నువ్వు శవవల్ల
సహా వాళ్ళ కుటుంబం అంతా ఈయన వల్ల చచ్చిపోయాడంట. పాపం దేవుడు చిన్నది కాదు కదా, అందుకే ఇది చెల్లెలు అట్టేసి వచ్చింది. అంతేనా చేసిన పాపాలు ఊరికే పోతాయా? అంతకంత అనుభవించద్దు. ఇదే ఉంది, ఇంకా చాలా ఉంది వీళ్ళకి. అవును, గమనించాలా? ఈ మధ్య మన అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి అనుభవిస్తున్నప్పుడు అవును, నాకు కనిపిస్తున్నాయి. వీటి వల్ల చనిపోయిన లక్ష్మి చాలా కోసం పెట్టుకున్నారు. సరేలే, మనకెందుకు, వారి పాపాలు వాడైపోతారు. మనం వెళ్దాం కదా. సంతోష్, నీకేమవుతుందిరా? ఎందుకలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? సంతోష్, ఏంటా నాన్న ఏం చేస్తున్నావురా? ఏ
ఈనాటి కర్మ మరునాడే ఒక పిచ్చి తీరాలంటే సృష్టి నియమం ఇదే చూసావా వదిన, మనం అనుకున్నదే జరిగింది. వాళ్ళు చేసుకున్న పాపాలే వాళ్ళ పతనానికి దారితీశాయి. అసలు ఆ రోజు ఆ లక్ష్మి తన కూతురు లాంటిదే అని ఈ సుజాతమ్మ అనుకుని ఉంటే, అసలు ఇతను లాయర్ అని మర్చిపోయి తన కొడుకుని వెంటేసుకొచ్చి ఈ రోజు వీళ్ళ కుటుంబమే నాశనమయ్యింది. అవును వదిన, వీళ్ళ పరిస్థితి చూసైనా ఈ సమాజం మారితే బాగుంటుంది. ఏం చేస్తున్నారు మీరంతా? ఒక తల్లిగా మీరందరూ నా బిడ్డలు అని చెప్తూ గర్వపడాల్సింది లేదు. ఈరోజు మీరు నా బిడ్డలు అని చెప్పుకుంటుంటే సిగ్గుతో చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఒకప్పుడు ఈ భారతావని సంస్కృతి సాంప్రదాయాలు పుట్టినలో ఎంతో మంది కన్న తల్లి అని నన్ను నా బిడ్డలను గొప్పగా పొగుతుంటే ఆకాశమే హద్దుగా ముగిసిపోవాలి. ప్రతి చోట మన దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాన్ని కొనియాడుతుంటే గర్వంగా ముగిసిపోతుంది. కానీ ఇప్పుడు మానవత్వం లేదు, కసాయితనానికి, క్రూరత్వానికి, పైశాచికత్వానికి మీరు కీలుబొమ్మగా వాడుకుంటే ఒక తల్లిగా తొలిగి చాచి అడుగుతున్నాను. ఇకనైనా వారు ఈ తల్లిని, ఇకనైనా ఈ నీచ స్థితి నుండి బయటికి తీసుకురండి. ఒక పక్క నా పొత్తిళ్లలో పెరిగిన పిల్లలు ఈ తల్లి నాణాన్ని పొరుగు దేశాల నుండి కాపాడడం కోసం ప్రాణాలను అర్పిస్తుంది. మరో పక్క అదే తల్లి పొత్తిళ్లలో పెరిగిన నా బిడ్డలే ఈ తల్లి నాణాన్ని బజారులో పెట్టి అమ్మేస్తుంది. ఒక తల్లిగా ఈ అవమానాన్ని భరించే ఓపిక నాకు లేదు. ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకు నేర్పాల్సిన కనీస విలువలను నేర్పి తెలిసింది. ఎందుకంటే గాడి తప్పుతున్న బిడ్డలను మార్చుకోగలిగిన శక్తి తల్లికి మాత్రమే ఉంటుంది. ఇకనైనా ఈ మాతృభూష నుండి, ఈ నీచ దుస్థితి నుండి విముక్తి కలిగించండి. నా బిడ్డల చేతిలో నడి బజారులో అమ్ముడుపోతున్న ఓ నిస్సహాయ భారతావనిగా కొంచెం చాచి అనిపిస్తున్నాను. साथ करो।